హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. మన లాస్ట్ వీడియోలో గోంగూర మైక్రోగ్రీన్స్ని 5 రోజుల్లోనే ఎలా గ్రో చేసుకోవచ్చో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఆ మైక్రోగ్రీన్స్తో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చాలా సింపుల్గా, ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా ఒక 15 మినిట్స్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. గోంగూర మైక్రోగ్రీన్స్లో ఆకులతో పాటు ఈ కాడలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాడలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి, అలాగే చాలా త్వరగాను మగ్గుతాయి. నేను ఒక పెద్ద కప్పు వరకు ఈ ఆకుకూరను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. బాస్మతి బియ్యం ప్లేస్లో నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా 1-2 సార్లు కడుక్కోవాలి. ఆ తరువాత ఒక కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు వరకు వాటర్ను పోసుకొని, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఈ అన్నం ఉడికేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, అలాగే 1 స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 5-6 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరలా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, రైస్ కూడా రెడీ అయింది. స్టీమ్ పోయింది. ఇక ఓపెన్ చేసి చూద్దాము. రైస్ చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారేలోపు మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న గోంగూర మైక్రోగ్రీన్స్ని సన్నగా కట్ చేసుకుందాము. అసలు గోంగూరను కూడా ఇలా మైక్రోగ్రీన్స్లా పెంచుకోవచ్చు అని మీకు ఐడియా ఉందా? మీరెప్పుడన్నా ఇలా గ్రో చేసుకున్నారా? అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరెప్పుడన్నా ఇలా ట్రై చేశారా లేదా అని. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోనికి ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగాక ఒక పిడికెడు వేయించుకున్న పల్లీలు, 1/4 స్పూను ఇంగువ, అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూర మైక్రోగ్రీన్స్ తరుగును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ ఆకుకూరను మగ్గించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల్లోనే చక్కగా మగ్గుతుంది. ఈ గోంగూర మైక్రోగ్రీన్స్తో టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్లో రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ముందుగానే వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవాల పొడి ఉంది కదా, దాన్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకొని ఈ అన్నానికి ఈ పోపు చక్కగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేడివేడిగా కంటే కొంచెం చల్లారాక చాలా బాగుంటుంది. ఈ రెసిపీ లంచ్ బాక్సుల్లోనికి చాలా బాగుంటుంది. అలాగే దీన్ని త్వరగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగినంత సాల్టు, అలాగే ఒక 1/2 బద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఈ ఆకుకూరలో పులుపు మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. సాల్టు, నిమ్మరసం కూడా ఈ రైస్కి చక్కగా పట్టేటట్లు మరొకసారి బాగా కలుపుకోవాలి. రైస్ని ఉడికించి పెట్టుకున్నామంటే ఈ రెసిపీని ఒక 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మన ఛానల్లో మరెన్నో మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకునే వీడియోస్, అలాగే వాటి రెసిపీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.